ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ దయాకర్ ఎట్లా కూడా కొట్టిండు 18 ఈవీఎం మిషన్లు మార్చేసారు. ఒకటి కాదు రెండు కాదు, మార్చిన తీసుకొచ్చి మీ ముంగడ కూర్చోబెడతా. ఆ రోజు టీఆర్ఎస్ లో ఉన్నాడు. అద్దంకి దయాకర్ కు సంబంధించినటువంటి ఫలితాలు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచింది, అప్పుడు దయాకర్ ఎట్లా కూడా కొట్టిండ్రు ఈవీఎం మిషన్లు మార్చి. ఓకే, ఒక్కసారి జూబ్లీకి సంబంధించిన థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. అఫీషియల్ రిజల్ట్ ఇది. మనం ఆడ ఈడ సోషల్ మీడియాలో చూసేది కాదు. అఫీషియల్ గా ఎలక్షన్ పెట్టిన దాంట్లో ఇంతకుముందు ఎంత ఉండే, థర్డ్ రౌండ్ అయిపోయేసరికి యాక్చువల్ గా ఇంతకుముందు అనఫీషియల్ రిజల్ట్ ఎంత ఉంది? 9,000 ఉండే, కానీ 5,000 ఉండేనా? 5,000 చిల్లర ఉండే, కానీ కాదు 6,012 ఓట్ల లీడ్ థర్డ్ రౌండ్ కంప్లీట్ అయినాడు. ఇది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టిన థర్డ్ రౌండ్ డీటెయిల్స్. థర్డ్ రౌండ్ నాటికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ 6,012 ఓట్ల లీడ్ లో ఉన్నది. 6,012 ఓట్ల వెనుకంజలో కాంగ్రెస్ ఉన్నది. అదొకసారి ఇది కంప్లీట్ చేద్దాం. నవీన్ యాదవ్ కి థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 28,999 ఓట్లు వచ్చినాయి. ఓన్లీ థర్డ్ రౌండ్ ఓట్స్ కాదనుకోండి, అన్ని రౌండ్లు కలిపి అంటే 3 రౌండ్లు కలిపి నవీన్ యాదవ్ కి పడ్డ ఓట్లు 28,999. మాగంటి సునీత గోపినాథ్ కి పడ్డ ఓట్లు 22,987. అంటే ఆమె 6,012 ఓట్ల వెనుకంజలో ఉన్నది. అండ్ లంకల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పడ్డ ఓట్లు 5,361 ఓట్లు ఆయనకు పడ్డాయి. థర్డ్ పొజిషన్ లో ఆయన కొనసాగుతున్నాడు. ఫోర్త్ పొజిషన్ లో ఆధార్ పార్టీ రోటీ మేకర్ గుర్తు 79 ఓట్లు ఉన్నాయి ఫోర్త్ ప్లేస్ లో. సో ఇది థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 6,012 ఓట్ల లీడ్ 6,012 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. థర్డ్ రౌండ్ అయిపోయేసరికి నోటాకి 282 ఓట్లు పడ్డాయి. అంటే యావరేజ్ గా నోటాకి 100 ఓట్లు పడుతున్నాయి ప్రతి రౌండ్ కి. అటు ఇటుగా 90 ఓట్లు పడుతున్నాయి. నోటాకి 90 ఓట్లు పడుతున్నాయి ప్రతి రౌండ్ లో. సో 3 అభ్యర్థులు 58 అభ్యర్థులు నచ్చని వాళ్ళు ఓటాకు ఓటేస్తున్నారు. సో థర్డ్ రౌండ్ అయిపోయే నాటికి ఇది లెక్క. కంపారిజన్ ఆల్మోస్ట్ అంతే ఉంది. బీఆర్ఎస్ తగ్గుతుంది పర్సెంటేజ్ అనుకున్నాం కదా, బీఆర్ఎస్ కు తగ్గి కాంగ్రెస్ యాడ్ అయితే టోటల్ ఓట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయేసరికి బీఆర్ఎస్ కి 23,743 ఓట్లు పడ్డాయి. థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి 22,000. అంటే ఇది ఎట్లా తగ్గింది? అంటే టోటల్ థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ వరకు టోటల్ ఓట్లు, ఇప్పుడు మీరు చెప్పింది థర్డ్ రౌండ్ వరకు టోటల్ ఓట్లు. వాళ్ళ ఓట్లు తగ్గినాయి. ఓకే, మనం అనుకున్నాం ఎంత పర్సెంటేజ్ నెంబర్ ఇంకా యాడ్ అవ్వాలి కదా, అయితే వెళ్ళిపోతుంది. అది టోటల్ చేస్తుంది కదా, నేను ఒక్కొక్క రౌండ్ తీసుకున్నాను. టోటల్ సెకండ్ రౌండ్ టోటల్ వెళ్ళిపోయింది, దానికి అడిషన్ అయ్యి వచ్చింది. ఆ ఓట్లు యాడ్ అవ్వకుండా వస్తాయి. వాళ్ళు 33% వరకు బీఆర్ఎస్ తగ్గుతున్నది. కాంగ్రెస్ పెరిగింది చూడండి. కాంగ్రెస్ 26,785 నుంచి 28,999 వరకు వెళ్ళింది. బీజేపీ కూడా కొంత తగ్గింది, 5,642 నుంచి 5,360 కూడా ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత డిమాండ్ పెరుగుతుంది. ఎవరిది? బీజేపీ. ఇప్పుడు థర్డ్ రౌండ్ మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏ ఏరియా అన్నది కూడా ఒకసారి మనం చూస్తే థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి థర్డ్ రౌండ్ ఏ ఏరియాలు? థర్డ్ రౌండ్ లో షేక్పేట్ లో 6 పోలింగ్ బూత్లు, వెంగళరావు నగర్ లో 1 పోలింగ్ బూత్, రెహమత్ నగర్ లో 28 పోలింగ్ బూత్లు, వెంగళరావు నగర్ లో ఇంకొకటి. అంటే మొత్తం వెంగళరావు నగర్ లో 8 పోలింగ్ బూత్లు, రెహమత్ నగర్ లో 28 పోలింగ్ బూత్లు అండ్ షేక్పేట్ లో 6 పోలింగ్ బూత్లు. సో ఇక నెక్స్ట్ వచ్చేది ఫోర్త్ రౌండ్ లో వెంగళరావు నగర్ లో 23 పోలింగ్ బూత్లు ఉన్నాయి, రెహమత్ నగర్ లో 19 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఇది కూడా చాలా కీలకం కాబోతున్నది ఈ రిజల్ట్ కూడా. సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ ఇది పార్టీ నుంచి వచ్చింది. థర్డ్ అండి, ఫోర్త్ చెప్తున్నా. ఇప్పుడు 5th రౌండ్ కూడా రిజల్ట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, ఆఫ్టర్ 5th రౌండ్. ఇప్పుడు 4th రౌండ్ అఫీషియల్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 42,126. ఫోర్త్ రౌండ్ తర్వాత 4th రౌండ్ ఎంత? 42,126. 42,126 కాంగ్రెస్ కు. బీఆర్ఎస్ కు 33,979. బీజేపీకి 6,856. 6,856. ఓవరాల్ 5th రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్, 5th రౌండ్ తర్వాత కూడా మొత్తం రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ కు 54,126. ఫిఫ్త్ లో ఎంత? ఆఫ్టర్ ఫిఫ్త్ 54,126 కాంగ్రెస్. బీఆర్ఎస్ కు 36,979. బీజేపీకి 7,523.
పెరిగినాయి చూడండి ఇక్కడ బీజేపీకి వెరీనే 7,23. ఒక్క నిమిషం ఇది చూద్దాం. దాదాపు 12,000 చిల్లర. ఫిఫ్త్ లో రెహమత్ నగర్ 28, వెంగళరావు నగర్ 14 పోలింగ్. 12,651 ఓట్ల లీడ్ లో ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఎంత లీడ్? 12,651. 12,651. ఫిఫ్త్ రౌండ్ ఇది. ఆఫ్టర్ ఫిఫ్త్ రౌండ్. ఇప్పుడు 6th రౌండ్ కౌంటింగ్ నడుస్తుంది. సో 6th రౌండ్ కౌంటింగ్ ఇదంతా కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ బయట 3rd రౌండ్ సంబంధించినటువంటి డాటాను కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టింది, నేను మీకు పెట్టినా. 3rd రౌండ్ ఏ బూత్ లో ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. ఓకే, ఇది 3rd రౌండ్ దా? 3rd రౌండ్ పైన 3rd రౌండ్ చూడండి. రౌండ్ ఎలక్షన్ కమిషన్ 10:39కి వచ్చింది. ఇది 10:39 అప్డేట్ చేసి లీడ్ 12,651 అట 5th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి. కానీ అఫీషియల్ కాదు, ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మనం గనక ఇదే కదా. సో రౌండ్ 3కి సంబంధించి ఇది అఫీషియల్ రిపోర్ట్. ఇది ఎలక్షన్ కమిషన్ పంపించింది. భారతీయ జనతా పార్టీ ఓట్స్ బ్రాట్ ఫ్రమ్ ప్రీవియస్ రౌండ్స్. పాత 2 రౌండ్. ఇది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి అఫీషియల్ గా. ఫస్ట్ 2 రౌండ్స్ లో బీజేపీకి 3,475 ఓట్లు పడ్డాయి. 3rd రౌండ్ కి వచ్చేసరికి 1,866 ఓట్లు పడ్డాయి బీజేపీకి. మొత్తం కలిపితే 5,341 ఓట్లు. ఇది ఒకసారి జూమ్ చేయాలి ఎవరైనా. 5,341 ఓట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ నవీన్ యాదవ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ 2 రౌండ్స్ లో ఆయనకి 17,874 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ 3rd రౌండ్ కి వచ్చేసరికి 11,082 ఓట్లు పడ్డాయి. మొత్తం కలిపితే 28,956 ఓట్లు. మాగంటి సునీత గోపీనాథ్ కి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 2 రౌండ్స్ లో 14,871. కరెంట్ రౌండ్ అంటే 3rd రౌండ్ లో 8,083 ఓట్లు పడ్డాయి. అంటే 22,962 ఓట్లు ఆమె సెక్యూర్ చేసుకున్నది. అంతే కదా, 6,012 ఓట్ల లీడ్. సో ఇక్కడ మనం 3 పార్టీలు కనుక మనం గమనిస్తే థర్డ్ రౌండ్ లో అంటే ఎక్స్క్లూజివ్ 3rd రౌండ్ లో 1,866 ఓట్లు పడ్డాయి బీజేపీ. 11,082 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. 8,083 ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి. అంతే. ఎంత లీడ్? ఆల్మోస్ట్ 3,000, 9, 10, 11 3,000 ఓట్ల లీడ్ 3rd రౌండ్ లో వచ్చింది. రెహమత్ నగర్ అండ్ వెంగళరావు నగర్ డివిజన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అందులో మనం ఒకసారి ఫామ్ 20 ఒక్క ఓటు తప్ప అంటే 2,999 ఓట్లు లీడ్ ఉంది. ఓకే, 3,000 ఓట్ల అటు ఇటుగా లీడ్ లో. 6,005 వేసినాం దాని మీద స్క్రీన్ మీద. సో ఓవరాల్ గా 6,012 ఓట్ల లీడ్ చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో ఇది అఫీషియల్ రికార్డ్. ఇది అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ బయటికి రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా. ఇది 3rd రౌండ్ కంప్లీట్ అయిన నాటికి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది. ఇక మిగిలింది 4th, 5th కూడా కంప్లీట్ అయింది అంటున్నారు. ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నట్టు 5th రౌండ్ తర్వాత మనకు వచ్చిన అన్అఫీషియల్ ఇది. అప్పటికి 12,651 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఉంది అని చెప్తున్నారు. మరి ఇది నిజం అవుతుందా? ఈ లెక్కల్లో ఏమైనా తారుమారు ఉంటారు? మొత్తానికి అయితే లీడ్ కంటిన్యూ అవుతుంది. నిజమే అవుతుంది.